బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఐఐటి హైదరాబాద్. మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34, 35. ఎక్కడ ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి. తాడు పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. బాబు కాళ్ళుకో తప్ప తప్ప కాంతి కాంతి లోపల సామాన్ పెట్టుకోవాలి. తప్పండి చెప్తాండి మీకు కాదు. తప్పండి. పక్కకి వెళ్ళి కూర్చో కూర్చో. పక్క బాయ్ వెళ్ళి అక్కడ తావే. అక్కడ తావు. ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మం పెళ్ళి అవమానించాడు, నిన్న వీరబ్రహ్మం పెళ్ళి అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఒక్కగానో కళ్ళుండి సెక్రటరీలో ఎల్డీసీ చేస్తున్నాను. నాకుంటే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికి పిలిచాడు మీ నాన్న. నాకు తెలుసు. ఏమయ్యా ఏడిసి పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు తెగుతాయి. ఏదైనా మాట్లాడావంటే అవును. సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కట్టుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైను. నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి బెదోకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? అడిగి లేవా అడిగి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పండి మీ నాన్న. అసలు విషయాలు నేర్పలేదు. వస్తాడా సెక్రటరీకి చెప్తా. పెళ్ళి 15 సంవత్సరాలు అయింది. ఒక్క పూట ఇంటికి పిలిచి రోజు గుడ్డ పెట్టాడు. మా ఇంటికి మాత్రం వస్తాడు. 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి? మాట్లాడవే. మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా? కొంపకరావు చెమటలు వదిలేస్తా. ఏం బాబు ఆ పిల్లి గట్ట ఏమిటాయి? ఏదో సరదాగా పెంచుకున్నా. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్ అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. ఎవరు కావాలండి? చక్రవర్తి గారు వెళ్ళేదారండి? చక్రవర్తి గారు? చక్రవర్తి గారు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? మరి ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా అండి? తెలియదండి. చరణ్, నువ్వు ఎంతో దూరం నుండి ఎంతో ప్రేమగా పంపిన కథ మా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అవుతుంది. పిల్లలు, మరి మనం చరణ్ పంపిన కథ విందామా? అనగనగా ఓ పెద్ద అడవి, అందులో ఓ పెద్ద పులి ఉంది. అలాగే పెద్ద పెద్ద కళ్ళున్న లేడీ, తాబేలు, కుందేలు ఇలా ఎన్నో ఉన్నాయి. అన్ని కలిసి హాయిగా ఆడుకుంటున్నాయి. మన స్కూల్ కి వెళ్ళవా? ఎందుకు వెళ్ళవు? ఆ రోజు సండే కదా ఆంటీ. ఓ రోజు కుందేలు తాబేలు దగ్గరకు వచ్చి నాతో సమానంగా పరిగెత్తగలవా అని పందెం కాసింది. దానికి తాబేలు భయపడింది. ఫ్రెండ్స్ అంతా ధైర్యం చెప్పడంతో సరే అంది. కుందేలు కొంత దూరం వెళ్ళాక ఎలాగూ తాబేలు మెల్లిగా వస్తుంది కదా అని బద్దగించి పడుకుంది. కానీ తాబేలు ఎక్కడ ఆగకుండా మెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళి ఫస్ట్ వచ్చింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? రన్నింగ్ రేస్ మధ్యలో
పడుకోకూడదు కదా ఆంటీ. కాదు, కష్టపడి పనిచేస్తే అందరూ ఫస్ట్ వస్తారన్నమాట. సరేనా? రేపు ఇంకో కథ విందామే. అబ్బబ్బబ్బబ్బా, గీతాంజలి కథ అదిరిపోయింది. ఆల్ ఇండియా రేడియో కదిలిపోయింది. రోజు చెప్పే కదా కదా ఆ మాత్రానికి అంతలా బిసికేయాలా? రే నువ్వు వెళ్ళి టీ పట్టరా. ఇప్పుడే కదా గారు. నువ్వు రా గీతాంజలి. పేమెంట్ తీసుకుంది కానీ అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ. రోజు పెట్టే సంతకమేగా, చెయ్యొదిలేస్తే అమ్మాయి పెడతా. ఏంటి షాంపూ మార్చినట్టున్నావు? అదేదో చెప్తే మేము వాడతాం కదా. హెడ్ అండ్ షోల్డర్స్ అని హెడ్ ఉన్నవాడు వాడతారు, మనకి పని చేయదులేండి. రే ఆ వైలం సుబ్బారావుని 107.3 మీటర్ల మీద లైన్ ఎక్కమను. ఆయన ఆల్రెడీ ఎక్కి వాయిస్ చేస్తున్నాడండి. వెళ్ళొస్తాను. ఆగు, నేను వస్తున్నాను. ఆ మీరుపేటలో దింపేద్దు గాని బండి రిపేరు. ఆవిడ వెళ్ళేది గడ్డి అన్నారు, కుదరదు. మీరు వెళ్ళండి అమ్మా, నేను దింపుతానండి. నా అంబర్ సైకిల్ ఎక్కి ఒక్క తొక్కు తొక్కానంటే ఆ మీరుపేట వచ్చేద్దండి. తీరాతో రెడ్డి. సారీ అండి, చెప్పలేము తగలేండి. సారీ, నేను చూసుకోలేదు. చూసుకోవాలి, పండ్లు గరుడు కాదు తోలుడు తెలవాలి. తమ్మి నువ్వు ఒక తమ్మి, నేను చేస్తా కదా సెటిల్మెంట్. ఏమిటండి ఈ అఘాయిత్యం? ఈ కాలం ఆడపిల్లలు మరీను మగ పిల్లల్ని గుర్తటం ఏమిటండి చూద్దాం. మా కాలంలో ఇలాంటి వెరగం చూబండి. చేతిలో కర్ర పట్టుకొని గణకర్లా నిలబడతారేమండి? వెళ్ళి న్యాయం చెప్పండి. ఏమా అసలు లైసెన్స్ ఉందా? అన్న ఆగే, నేను చూసుకుంటా కదా. గిసొంటి గిన్ని చూసినా మొన్న ఇట్లే మా బస్తీలా ఓ పోరని ఉసుకలారి గుద్దితే నిలబెట్టి 2 లక్షలు గుంజినా. అన్న నువ్వు కూర్చోవే. అయ్యే కూకంటే అరే కూర్చోంటుంటే ఎందుకు ముగ్గురు పడుతున్నావు? నీకు స్కానింగ్ తీస్తా, అవసరమైతే ఎక్స్రే తీస్తా, మరీ అవసరమైతే ఆపరేషన్ బి చేయిస్తా. నువ్వు సకల ముక్కలు వేసుకుని కూర్చో. అచ్చా, నీ సంగతి ఎంత పోరి? డైలీ ఇట్లా అందరు గుర్తుకుంటా పోతా కొలు ఏమని చేస్తున్నావు? నేను ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకి కథలు చెప్తుంటానండి. మా ఆఫీస్ లో వెంకటేష్ అని ఒకడు ఉన్నాడండి. వాడు నన్ను ఎప్పుడూ ఏడ్పిస్తాడు. ఇవాళ కూడా అలాగే ఏడ్పించాడండి. అచ్చా, ఆ చిరాకులో డ్రైవ్ చేస్తూ పొరపాటున గుద్దేశానండి. ఆఫీసులో ఆడేవాడు నడిపితే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద జనాలు గుర్తాను సంగతి తెలుస్తారు. అన్నా ఆగిరాదే, కాను నాకు ఎరకలేదా? చూడు పిల్ల, చాలా ఖర్చు అవుతుంది. ఆడి కాలే ఎరిగిందో చెయ్యి ఎరిగిందో మొత్తం చెకప్ చేయించాలి. పైసలు తీ పైసలు బయటది. అరే నువ్వు కూకో తమ్మి. అట్లా కొంచెం భయ్ చెయ్యి బాగానే పనిచేస్తా. చెయ్యి కాలు అన్ని బాగానే పనిచేస్తాయి. ఇంకేమైనా చెకప్ చేయమంటావా? వద్దానా? ఏం చెకప్ చేస్తానా? నేను చెకప్ చేసుకుంటానా? అలా ఉంటానా వద్దానా? పదండి బయలుదేరదాం. బయలుదేరదాం పదండి. చాలా థ్యాంక్స్ అండి. పెద్ద గొడవ అయిపోతుందేమోనని భయపడ్డాను. లేదండి, దాందే ఉంది. వాళ్ళు ప్రతి విషయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇంతకీ మీ పేరేంటండి? గీతాంజలి. ఓ నైస్. ఎట్టెళ్ళాలో చెప్తే డ్రాప్ చేసేస్తాను. మీరెటు వెళ్తున్నారండి? లెఫ్ట్ వెళ్తానండి. నేను లెఫ్టేనండి. ఏమండి, ఈ ట్విన్ సిటీస్ లో పాపులేషన్ ఎంత ఉంటుందండి? ఒక 40 lakhs వరకు ఉంటారండి. ఆ 40 lakhs లో రిచ్ పీపుల్ ఎంత మంది ఉంటారండి? ఏవండి, నేను పనిచేసేది ఆల్ ఇండియా రేడియోలో, మున్సిపల్ కార్పొరేషన్ లో కాదండి. సారీ అండి. నేను రైట్కి వెళ్ళాలి. మీరండి? నేను రైటేనండి. అయినా ఈ సినిమాలు కేబుల్ టీవీలు అవి వచ్చిన తర్వాత ఇంకా ఈ కాలంలో రేడియోలు ఎవడంటున్నాడండి? నేనంటాను పెద్దక్క రేడియో అన్నయ్య, కార్మికుల కార్యక్రమం, పాడి పంటలు ఇవన్నీ రెగ్యులర్ గా వింటుంటానండి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడో ఆపేశారు. మీరు బండి ఎందుకు ఆపేశారండి? మా ఇల్లు ఇదేనండి. ఓ, మరి మీ ఇల్లు? మా ఇల్లు కూడా ఇక్కడేనా అండి? ఊరుకోండి. ఓ రైట్ ఓ లెఫ్ట్ కలిసినంత మాత్రం ఇల్లు కూడా ఒకటైపోతాయి ఏంటండి? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానండి. వస్తాను. అయ్యో, బాగా దెబ్బ తగిలినట్టుంది. నేను డ్రాప్ చేస్తా కదండి. పర్లేదండి, నేను జనరల్ గా లేడీస్ ఎక్కువ ఇబ్బంది పట్టను. నేను వెళ్తాను. పైకి వచ్చి కనీసం ఫస్ట్ ఎయిడ్ అన్న తీసుకోండి. అబ్బా, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను రాను. చెప్పిన మాట వినాలి. పొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది నీకు. ఇలాగైతే నన్ను పంపించేస్తాను. తాగు నాన్న మూసుకుని. ఇందాక వేడి నీళ్ళు పెడతానంటే టీ కోసమేమో అనుకున్నాను. అయ్యో సారీ అండి, మా కృష్ణగాడి గొడవలో పడి మర్చిపోయాను. తీసుకొస్తాను. షుగర్ 2 స్పూన్లు వేయండి. అలాగే.
ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారండి? లేదండి, అమ్మా నాన్న 5 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఏమైందండి? ఏం లేదండి, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. వాళ్ళకేమైందండి? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, నేను బయలుదేరుతాను. అయ్యో, గుడ్ టైమింగ్ అండి. ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికి వెళ్తారండి? వెళ్ళాలండి, తప్పదు. కానీ కాలు నొప్పితో అసలే సిటీకి కొత్త, వెళ్ళగల్లో లేదో. పోనీ ఈ పూటకి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళండి. అంతేనంటారా? వద్దులేండి, మళ్ళీ మీకు వంట శ్రమ వద్దు, నేను పోతాను. శ్రమే ఉందండి, నాకు ఎలాగో చేసుకుంటాగా. ఇంకో 2 వంకాయలు ఎక్కువ వేస్తే మీకు సరిపోతుంది. అలాగే 2 బంగాళదుంపలు కూడా ఫ్రై చేయండి, కొంచెం మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అమ్మ నాన్న 5 అన్నయ్యలు. చా మీరు కాఫీ తాగి బయలుదేరతారా? నాకు ఆఫీస్కి టైం అయింది. సంచు, అవును, అసలు ఏమైపోయావు నువ్వు? 2 నెలల నుంచి ఫోన్ లేదు, లెటర్ లేదు. నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నేను ఇలా డల్గా అప్సెట్ కావడం చూసి మన విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నువ్వేం టెన్షన్ పడద్దు, అంతా హ్యాపీయే. మా నాన్న టికెట్ తీసి మరీ పంపించాడు తెలుసా? తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు మారిపోయావన్నారు. కనీసం అడ్రస్ మారిన విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సంజు. నేను అటు నుంచి నీ అడ్రస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను తెలుసా? ఇది నా జాతకం, మా అమ్మ ఇచ్చింది. వాళ్ళ సెంటిమెంట్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా. నీ జాతకంతో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో మరి. My wedding card. చేస్తాం కదా. ఇప్పుడు చేయడం ఏంటి? ఎప్పుడో చేశా. నువ్వంటే నాకు ఇష్టమని జోక్ చేశా. నువ్వు లేకపోతే బతకలేనని జోక్ చేశా. చివరికి ఐ లవ్ యూ అని కూడా జోక్ చేశా. అప్పుడేసిన జోకులకే ఇప్పటిదాకా నవ్వుకుంటున్నాను. కానీ ఇది మాత్రం జోక్ కాదు, షాక్. ఎలా ఉంది? నన్ను పెళ్లి చేసుకుందామని ఎగురుకుంటూ ఎర్ర బస్ ఎక్కొచ్చేసావా? ట్రైన్ లో అడుక్కునే వాళ్ళంతా నీ ఫ్రెండ్స్, 10వ తారీఖు దాటితే పక్కింట్లో ఉప్పు పప్పు అడుక్కునే ఫ్యామిలీ. నీ రేంజ్ కి నేను కావాలి. ఏంటి సైలెంట్ అయిపోయావు? మాట పడిపోయిందా? కార్డు చూసే ఇలా అయిపోతే పెళ్లి చూస్తే గుండె ఆగిపోతుందేమో. అసలు నా అడ్రస్సే పట్టుకోలేని వాడివి నా చేయి పట్టుకుందామని ఎలా అనుకున్నావు నువ్వు? పాపం, కష్టపడి చాలా దూరం నుంచి వచ్చావు గాని పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళు, కనీసం ఛార్జీలన్నా కవర్ అవుతాయి. హే, వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని రాయే. కార్డు కూడా మర్చిపోకు, లేకపోతే లోపలికి రానివ్వరు.
నవ్వు నవ్వే. Come on, laugh. నా జోకులకి నవ్వే వాళ్ళంటేనే నాకు ఇష్టం. నా మీద జోకులేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. చూసావుగా అనకాపల్లిలో హీరోల తిరిగే నిన్ను హైదరాబాద్ లో ఎలా జీరో చేశానో, నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ తో మూగోండని గుడ్డోండని డ్రామాలాడితే చివరికి ఇలా పిచ్చోళ్ళ మిగిలిపోతా. బాబు నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెల్దండి. అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు పూజలు యూనో. తెల్దండి. మరేం తెలుసు? ఇదేనండి. హాయ్ బోనీ. వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజీవ్ వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. ఓ. అదేంటబ్బా అది? ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా. కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్పులతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. am I right? హాలోవీన్స్ డే. అదే నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. పోనీ బయలుదేరండి. కంగారడకూడదు. ఈ పువ్వులు తీసుకోండి. ఎవడరాదా పులిహాసం వేసుకుని డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాడా? థ్యాంక్ యూ. శుభవాని వ్రతం జరుగుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది? ఏంటమ్మా ఇది? స్పైడర్ మ్యాన్ అన్నాయ్. ఈ ఆక్లో చాలా ఫేమస్ లే, కానీ ఇక్కడికి ఎందుకు వేసుకొచ్చాడు? ఒక్క నిమిషం అంకల్. హే చెర్రీ, వాళ్ళంతా షాక్ అయ్యారు కదా. ఇంకా తేరుకోలేదు. ఓ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే. అయ్యా, ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే వెరీ ఫనీ యార్. అవును చెర్రీ, వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్లో వస్తారన్నా. మరి పట్టుబట్టలో ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. సిటీలో ఇంతేనేమో. పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే. అచ్చరే, నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని పోనీ. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ చెర్రీ. థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, కానీ జారిపోతుంది. శుభం. పంచామృతం తాగేస్తారండి వీళ్ళు. ఏ తాగకూడదా? కమాన్ చెర్రీ, చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు. కమాన్ చెర్రీ, కమ్. అయ్యా, పంచామృతం తీసుకోండి. మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం. పానీపూరి తిందావా? నెక్కుతుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం. ప్లీజ్ చెరి తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈరోజు. పద. ఓ ప్లేట్ పానీపూరి. హలో ఆంటీ. ఆంటీ, మీకు మమ్మీ ఉన్నారా? ఏ? పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ, మనకేం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా.
మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాలర్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. మీ పేరేంటి? డాలీ. వెరీ స్వీట్. ఏ స్కూల్ మీరంతా? బసంత్ రాజ్ హై స్కూల్. తీసుకోండి. థాంక్స్. ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. ఏ గుడ్ గర్ల్. 10 రూపాయలు చిల్లర లేదా? ఏం చేయమంటావు? నన్ను ఏడు చిల్లర తెచ్చుకోమంటావా? బుద్ధుండక్కలేదా మీకు? పిచ్చి. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి నా సార్? పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ. గుడ్ నేమ్. అదండి సార్. నీ పేరేంటి? కార్తిక్. నీ పేరు? వంశీ. ఓ, ఆ, ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్లో మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టా. అలాగే మీ చెవులో పువ్వు కూడా పెట్టాడు. ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ ఏంటి? ఏ నా బాబాయ్ కదా? ఇవాళ పొద్దున మాటల్లో అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫూల్ చేయొచ్చు అన్నాడు. నేను ఎప్పుడు అన్నాను రా? నేను ఎందుకు అంటానండి? ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తా అనలేదు? ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేవని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే ఓకే. బాబాయ్ ఇంట్లో 10 కలుద్దాం. రూపాయలు ఏంట్రా నాయనా? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా. కానిస్టేబుల్, మీకు ఆట కావాలా పాట కావాలా? నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. జింజనక జింజనక జోలితార, జింజనక 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 బోలితార బోలి బోల్తార బోలి బోలితార బోలి బోల్తార 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 బోల్తార. గీతా, గీతా, హలో, ఏంటమ్మా 9 ఇంకా పడుకున్నావు? ఆఫీస్కి వెళ్ళవా? గీతా నిన్నే. లే వంట గింట అని ఎవడు చేస్తాడు? లే. ఏంటి ఒళ్ళు కాలుతుంది? సారీ చెరీ. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి అన్ని పనులు చేస్తానే. ఇంత జ్వరం పెట్టుకునేంటి? నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. సారీ చెరీ, ఈ రోజంతా నేను కష్టపెట్టాను. ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపించదు. పద. ఈ సారీ ఎలా ఉంది? సూట్ కి అయితే బాగుండదు, షర్ట్ ప్యాంట్ కుట్టించుకోనా? సార్ ఇది చూడండి, కొత్తగా వచ్చిన హనీమూన్ సారీ. అసలు హనీమూన్ కి బట్టలు ఎందుకు? బానీ, నీ షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. ప్లీజ్ గో. ఓకే, ఆ సారీ తీయండి. చెప్పండి సార్. సమ్ క్యాజువల్స్ ప్లీజ్, మోర్ ఆఫ్ లైక్ ఫర్ us. ఎక్స్క్యూజ్ మీ. యా. ఓ, ఏమండి, 500 రూపీస్ కి చేంజ్ ఇవ్వరా? ఏంటండి మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా? అదేంటండి అలా విసుక్కుంటారు? నేను అడిగింది చేంజే కదా. సరే ఇటువంటి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. ఓ, ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా? అవును తెలీదు. రెస్టారెంట్ లో రోజు అడిగింది, ఇక్కడ చేంజ్ అడిగిందా? ఎగ్జాక్ట్లీ, భలే కనిపెట్టేవే. కనిపెట్టలేను అనుకున్నావా? చెప్పు, ఎవరు అమ్మాయి?
తెలియదని చెప్పాను కదా. లుక్ బోని, చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా? కాదా? కాదు. అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం. షట్ అప్. చైన్ తప్ప ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలవాటు నాకు లేదు. ఎవరికి? సంజుకి చేసి సారీ చెప్పేద్దామని. కాల్ పెట్టేసుకో, వెళ్ళు. గుడ్ ఐడియా. తప్పు చేసింది తను చెప్పాలి సారీ నీకు. తెలుగు అమ్మాయిల సంగతి నీకు తెలీదమ్మా. తప్పు చేయకుండా సారీ చెప్పావో పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయొద్దు. ఫోన్ చేయలేదా? లేదు. సరే పోనీ మనమే చేద్దాం. ఏం అక్కర్లేదు. జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు. అవుననుకోండి, ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం. మనమే సర్దుకుపోతే పోలే. ఏ ఆ పనేదో మీ ఫ్రెండే చేయొచ్చుగా. చెయ్యొచ్చు. తంది అమెరికన్ కల్చర్. అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్. ఆ అమ్మాయి తెలిసింది ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా. అబద్ధం ఎందుకు చెప్పాలి? కరెక్టే. ఎందుకు ఇలా చేశాడు పోనీ? సరే చేస్తే చేశాడు, సారీ నేను చెప్పాలిగా. అదే నేనైతే ఈ పాటికి 100 ఫోన్లు చేసి 1000 సారీలు చెప్పుండేవాడిని. నీకు ఎంత భయపడ్డానో తెలుసా? పడిపోతే నేనేదో సరదాగా ఏడిపిద్దామని చేస్తే. ఏడిపించు. అక్కడ వాడు ఏడిపిస్తున్నాడు, ఇక్కడ నువ్వు ఏడిపించు. ఏమైంది గీత? ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమన్నా అన్నాడా? ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఏమైంది అసలు? నాతో చెప్పొచ్చు కదా. మా మంచి గీత కదా, చెప్పు, నాతో చెప్పు. రేపు మా ఆల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్. కంపల్సరీగా అందరూ కపుల్ తోనే రావాలంట. ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు, నీకు మొగుడు లేడు, మన ఇద్దరు జంటగా వెళ్దాం అంటున్నాడు. వెళ్తే వాడితో ప్రాబ్లం, వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం. అందుకే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి ఇంత టెన్షన్ అయిపోతున్నావు నువ్వు? మరి ఏం చేయాలి? ఇప్పుడు నీకు జంట లేదనే గాడలా రెచ్చిపోతున్నాడు. ఐమ్ యువర్ వుడ్ బి ప్రాబ్లమ్ సాల్వ్డ్. అంటే నేను నీకు జంటగా నటించడానికి కూడా సరిపోనా? ఎరా కృష్ణ, ఇద్దరు బాగున్నావా? ఆడి కూడా ఓకే, నీకు ఓకే? డియర్ ఫ్రెండ్స్, ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు రమ్మన్నానంటే, ఇదేదో అఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతో. అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్. మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారో విందామా? ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు. డ్రెస్ అదిరిందండి. గీత పక్కన మాత్రం ఉండాలిరా. ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు. అడ్వాన్స్ చూడరా. గీత పక్కన మాత్రం ఉండాలిరా. గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి. ఎవడవాడు? మన రాజ్ కపూర్ అండి బాబు. ఆ రోజు తుఫాన్ లో ఉరువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా, ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు. ఇది స్టాఫ్ ఫంక్షన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి? నా వుడ్ బి అండి చరణ్. గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్. నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తా. బాబాయ్ గారు, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బాబాయ్ గారు, మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. అయితే మీరే కరెక్ట్. దేనికి? చెప్తాను పదండి. ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్. బాబాయ్ గారు, నాకు మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి. బిజినెస్ సార్? ఏ మాత్రం పెడతావు ఏమిటి? ఓ 5-6 లక్షల దాకా రావచ్చు. రావచ్చా? ఎక్కడి నుంచి? బాబు ఇస్తాడండి. బాబా? ఎవడు బాబు? మీ బాబా? చంద్రబాబు. ఏం వెటకారంగా ఉందా? చంద్రబాబు నీకెందుకు ఇస్తాడు? మరి లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కింద ఎవరేంటి? అంటే నువ్వు రాజీ పడ్డ మాజీ నక్సలైట్ ని. అబ్బో, పేల్చాం. ఎన్ని బస్సులు పేల్చాం, ఎంత మందిని కాల్చాం, ఎన్ని బ్రిడ్జిలు కూల్చాం. చివరికి హింసతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయా. అవును, నా గీతేది? గీత ఎక్కడున్నావమ్మా? మనకి రోజు కథలు చెప్పే గీతాంజలి గురించి ఆమె కాబోయేవాడు ఏం చెప్తాడో విందాం. ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు అందానికి అర్థం తెలీదు ఆ అమ్మాయిని చూసేదాకా.
అమాయకత్వం అంటే ఏంటో తెలీదు. అమ్మాయితో మాట్లాడేదాకా 7 అడుగుల మీద నమ్మకం లేదు. అమ్మాయితో వర్షంలో కలిసి నడిచేదాకా ఎండాకాలంలో జాబిలి, వర్షాకాలంలో గాలి, శీతాకాలంలో చలి అన్ని కలిపితే నా గీతాంజలి. మూడు చాలా ఇంకోటి పురమాయించిన ఇవి 3 పెడతారు బావా. తెలుసమ్మా, మా ఏ రాష్ట్రంలో 3 ఆడతాం, ఇక్కడ 3 ఆడుతున్నారా లేదని సెక్స్ చేస్తున్నాం అంతే. మొదలెడదామా? అబ్బాయి బోని రాయ్యా. క్రికెట్? నో 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 నో, ఇట్స్ ఎ ఫూలిష్ గేమ్, ఐ వోంట్ ప్లే. రాదని చెప్పొచ్చుగా. ఇదిగా గోల్డ్ బాబు అట్ట అంటావేంటి? నువ్వు రాయ్య పోని. ఇదిగా అబ్బాయి ఇట్ట అంటే ఆట నీ అట్లా ఆడతాడు తెలుసా? ఇట్టాకి బాల్ ఉంటది, ఎంత పెద్ద బొంగు ఉంటది, ఇక్కెట్లు మాత్రం ఉండవు అంతే. అదేం ఆట? బేస్ బాలా? నో 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 నో, బేస్ బాల్ ఆంటీ. ఆంటీ అన్న దిష్యు అనమన్నానా? ఒత్తే ఆడొచ్చు కదా. రాక కాదు, ఇంట్రెస్ట్ లేక. చూస్తారా? యా. క్యాచ్. అవుట్. కమ్ ఆన్ చెర్రీ, కమ్ ఆన్. యా కమ్ ఆన్. ఇదిగో రండి, అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి గోల్డ్ బాబు గారు, మీరు కీపింగ్ చేస్తారా? బాగోదండి, ఇక్కడ మాంగారు ఉన్నారు. మనకి ఇలాంటి కీపింగ్ లేని ఏ రాసరానే. ఏమండి, ఆ కీపింగ్ కాదండి, వికెట్ కీపింగ్. నేను అదే అనుకున్నాను. ఓ, ఇది కావండి, నేను ఒక్కనే ఏం చేయను, మీరు అందరూ రండి. మీరు కొంచెం దూరం వెళ్ళండి. మాంగారు మీరు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి రా చాలా. అలాగే. లెట్స్ స్టార్ట్. ఏయ్, ఎవరైనా బాల్ మిస్ చేశారో నేను మనిషిని కాను. అది మాకు ముందే తెలుసు. యా. ఇది ఏమైనా నువ్వే పెట్టుకోవాలి, నా వల్ల ఎలాగ అవ్వదు. నేను చూసుకుంటాలే. రెడీ రెడీ. ఇదిగో చూసుకునేవే, ఇక్కడ కర్రలు అడిపోతున్నాయి, కష్టపడి పోతాం. నెక్స్ట్ ఎవరు వస్తారో రండి రండి. కమాన్, ఏ బాల్ రండి ప్లీజ్. How is that? Arey, how is that umpire? Arey, how is that? Arey, out! Arey, come on, he's out! అయ్యి బాబోయ్, మాంగారు చంపేస్తాడు వీడు. Out! He's out! కష్టమే. ఐడియా. అంకుల్ అంకుల్ మీరు ఆగండి, తాతయ్యని అడిద్దాం. కరెక్ట్, నువ్వు ఉండరా. తాతయ్య తాతయ్య మీరు ఆడం తాతయ్య. వద్దురా, మీరైతే చాలా బాగా ఆడతారు కదా తాతయ్య, ఆడం తాతయ్య. నేను ఆడి చాలా కాలం అయిందిరా. అంకుల్ కి అంపైరింగ్ ఎక్కువ. తాతయ్య అయితే 6లు కొడతారు, మీకేం తెలుసు? 6లా? ఒక్క బాల్లో లేపేస్తాను వాడంకుల్. బెదరు, నువ్వు అవుట్ అయ్యావుగా, అంపైరింగ్ రా. మీరు ఆడండి మాంగారా, మీ వెనకాల నేనున్నానా. ఏ కమాన్. ఆల్ ది బెస్ట్. గుడ్ షాట్. Come on, Jerry, get it! Oh, shit! Hey, Jerry, what the hell is this? That was easy catch and you just dropped it. Hurry, come on, too much here, too much. కావాలని వదిలేశాను. What? ఆయన ఓడిపోకూడదు. క్రికెట్లోనే కాదు, దేనిలోనూ ఓడిపోకూడదు. బోలే ఓ బోలే తు రూటా దిల్ టూటా మేరే యార్ కో మిలా దే. దేవుడి దగ్గర ఆ హిందీ పాటలేంటి? ఆయనకేం అర్థం అవుతుంది? దేవుడు సర్వాంతర్యామి, ఆయనకి అన్ని భాషలు అర్థం అవుతాయి. బోలే ఓ బోలే బోలే ఓ ఫోన్ తీ. బోలే. హలో హలో, ఏమండి ఇది చరణ్ రూమేనా? అవునండి. చరణ్ ఒకసారి పిలుస్తారా? అలాగేనండి. చెరీ నీకే ఫోన్. ఏమాయ్, అమ్మాయి దొరికినట్టుంది, మనకు వాడు చెప్పలేదు, మనకిలా దొరికిపోయాడు. హలో, ఎరా ఒక్క రోజుకే ఆ అమ్మాయి దొరకపోతే మా అందరితో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేసావు, ఇప్పుడు దొరికితే ఫోన్ చేయాలనిపించలేదా? అంటే నాన్న, అమ్మాయి నిన్నే దొరికింది, నేనే ఫోన్ చేద్దాం అనుకునే లోపల మీరే చేశారు. అది సరే, మొత్తానికి కలిసిపోయారు. అమ్మాయిని రేపు సాయంత్రం స్టేషన్ తీసుకురా. స్టేషన్? ఏ స్టేషన్ కి? మేము షిరిడి వెళ్తున్నాం కదరా, హైదరాబాద్ లో ట్రైన్ ఓ పావుగంట ఆగుద్దట, తీసుకొచ్చే వరకు మీ అందరం చూస్తాం కదా. అంటే నాన్న, అమ్మాయిని స్టేషన్ కి తీసుకొస్తే అంత బాగుండదేమో. అంటే రూమ్ తీసుకొస్తే బాగుంటుందా? అది కాదు నాన్న, నేను వేషాలేక నేను చెప్పించేయి. అమ్మాయిని తీసుకొస్తున్నావు.
గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య చెరి, ఏమైంది? జయ జయ హే ఏమైంది? మహిషాసురమర్దిని రమ్య అమ్మా, కపర్దిక నాన్న. శైలసుతే దొరికేశారా? జయ జయ హే ఎప్పుడు బయలుదేరుతున్నావ్? మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే వస్తున్నారా? జయ జయ హే ఎప్పుడు? మహిషాసురమర్దిని రమ్య రేపా? కపర్దిక అయితే నేను వస్తాను. శైలసుతే రమ్య ప్లీజ్, 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 నేను వస్తాను. కపర్దిక రమ్య నేను వస్తున్నాను అంతే. శైలసుతే రమ్య కపర్దిక శైలసుతే ఏ టెన్షన్ గా ఉందా? ఉన్నదేంటి అవును, ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను గుర్తుపడతారా? మనం ఎంత ఎదిగినా కన్న వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలాగా కనబడతాం. వాళ్ళు గుర్తుపడతారులే కానీ నువ్వు వస్తావా? ఎక్కడండి వీడు? ఏంటి నా నాన్న ఇంకా రాలేదు? ఏంట్రా ఎంత ఎదిగిపోయావమ్మా? చెల్లి ఎంత ఏంట్రా ఈ ఓవర్ యాక్టింగ్? లేట్ గా వచ్చినందుక ఎక్కువైందా? బాగా తగ్గిద్దాం. ఇంటికి వదినెక్కడరా? ఎలా ఉన్నా ఎలా ఉందో మేము చెప్తాం గానీ నువ్వు వెళ్ళి 2 వాటర్ బాటిల్స్ పట్టరా. సరే. నీ పేరేంటమ్మా? గీతాంజలి అండి. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి, నేను అనాథని. మేమంతా ఉండగా నువ్వు అనాథగా అవుతావమ్మా. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు. మేము నీకు అత్తా మామలే కాదు, అమ్మా నాన్నలం కూడా. మా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. వదినా, ఈ రోజు నుంచి మన అంతా ఒక పార్టీ, వాడు ఒక్కడే ఒక పార్టీ. అమ్మా దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1094 మన్మాడ్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి. ఇదిగోమ్మా. మీరు షిరిడీకి వస్తే బాగుండేదిరా కదా? ఏముందిలే, పెళ్ళైన తర్వాత మనం కలిసి వెళ్ళొచ్చు. రేయ్, మేము షిరిడి నుంచి రాగానే ఫోన్ చేస్తాం, ముహూర్తాలు పెట్టించుకోవాలి. తెలిసిందా? ఏమా వీడేమైనా వ్యర్థ వేషాలు ఇస్తే మాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వే 4 తగిలించు. జాగ్రత్త జాగ్రత్త. ఉంటావరా? మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంతే, మనుషులు నచ్చితే చాలు వరుసలు కలిపేస్తారు. ట్రైన్ వెళ్ళిపోయింది, మనం బయలుదేరదామా? నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం, కానీ కొన్ని అబద్ధాలు తీయగా కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. అంటే యాక్చువల్ గా ట్రైన్ వెళ్ళిపోయింది అనుకుంటా, మనం బయలుదేరదామా? ఏం బ్రదరు, అక్కడ ఎస్ఎస్ ఏమన్నా కొన్నారా? లేదండి, మాక్సిమం ఇన్కమ్ అంతా షేర్స్ లో పెడుతుంటాం. లాకర్ లో ఎట్టచ్చు కదా? షేర్స్ లో పెట్టడం అంటే ఇన్వెస్ట్మెంట్. తెలుసండి, లాకర్ లో అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదని. ఓ అన్నయ్య గారు, మీరే వచ్చారు. వస్తానండి. ఇట్స్ ఆల్. ఏంటి అంకుల్, డాక్టర్ వచ్చాడు, ఎనీ ప్రాబ్లం? అమ్మ కొట్లో నలతగా ఉంటాను. ఓ, ఆవిడ ఏజ్ ఎంత? 67 ఉంటుంది. ఓ గాడ్, టూ మచ్. ఇప్పటికే 2 years ఎక్కువ బతికేసింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇండియన్ యావరేజ్ లైఫ్ వచ్చి ఎంత? కమ్ ఆన్ టెల్ మీ. 65 అంటే 2 years ఎక్కువ బతికేసినట్టే కదా. ఆ బామ్ గారు, మీరు సడన్ గా బకెట్ తనేకండి, మళ్ళీ అక్కడి నుంచి నేను ఇక్కడ దాకా రాలేను నా పెళ్లి గురించి. అంకుల్, యు వాంట్ టు జాయిన్? యు గో హెడ్. ఓకే, బాయ్. మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా యాదగిరి గుట్లో పెళ్లి కూతురు చేయడం మా ఆచారం. పెద్ద అమ్మాయిలిద్దరికి అక్కడే చేశాం. అబ్బో, చాలా పవర్ఫుల్ గాడండి. అసలు మీరేం కోరుకోక్కర్లేదు, మనసు అనుకుంటే అన్ని అని తెలిసిపోతాయి. మా ఆవిడ కూడా అక్కడే పెళ్లి కూతురు చేశారంటండి, అందుకే మా మామగారికి గోల్డ్ దొరికింది. సంజును కూడా అక్కడే పెళ్లి కూతురు చేద్దాం డిసైడ్ అయ్యాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యో అలాగే, తప్పకుండా. ఈ సాంప్రదాయాలకు ఇష్టపడే కదా అంత దూరం నుంచి వచ్చి మీ సంబంధం చేసుకుంటున్నది. చాలా సంతోషం, అందరం కలిసే వెళదాం. ఓకే. మీరేం టెన్షన్ పడకండి సార్, అక్కడ పోదారు మనకు బాగా తెలుసు, అన్ని ఆడి దగ్గర నుంచి చూసుకుంటాడు. ఏ ఒక్క రోజుకి ఇంత పెద్ద సూట్ కేసా?
ఇంతకంటే చిన్నది లేదండి. సంజు రూమ్ లో ఉందేమో చూస్తారా? 1 minute. డాడీ డాడీ నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ డాడీ కొంచెం హెల్ప్ చేయవా? హెల్ప్ చేయాలని నాకు ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. నీకు ఇష్టమైంది వేసుకోమా. ఏది వేసుకోను ఇందులో? ఏంటి పోనీ యాదగిరి వెళ్తున్నావు నువ్వు? నువ్వు రావట్లేదా? మరి అదే నోటి దాకా వచ్చిన చాంపియన్ ఒంటి మీద పోసుకోవడం అంటే. వాట్ యు మీన్ బై దట్? పోనీ ఇప్పుడు అందరు యాదగిరి వెళ్ళిపోతున్నారా? లేడీస్ ని మాత్రం పంపించి జెంట్స్ అందరికి కలిపి ఓ మంచి కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చావే అనుకో, అలా పడి ఉంటారంతే. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చెర్రీ. మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా.